హాయ్ ఫ్రెండ్స్, నేను సారా, మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఇది రీసెంట్గా నేను విజయవాడ నుంచి అయితే తెప్పించాను. యాక్చువల్గా ఇందులో ఎస్ఎంపిఎస్ అయితే ఉంది, అది కంప్లీట్గా అన్యూజ్డ్ అని అయితే చెప్పారు. సో దాని గురించి అని చెప్పేసి ఈ ఎస్ఎంపిఎస్ని అయితే తెప్పించాను. ఇది వచ్చేసరికి యాంటీ స్పోర్ట్స్ ఎస్ఎంపిఎస్ అనమాట. యాక్చువల్గా తెప్పించి అయితే చాలా రోజులు అయింది, 15 రోజులు అవుతుందో 20 రోజులు అవుతుందో నాకే తెలియదు. బట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, రూమ్ అనేది రీసెంట్గా రినోవేషన్లో ఉండడం వల్ల ఇవన్నీ పట్టించుకోవడం కుదరలేదని చెప్పేసి చెప్పాను కదా. మళ్ళీ ఇది ఎందుకు తెప్పించామన్నా అని చెప్పేసి అడుగుతారేమో, అడగకుండా నాకే తెలియదు ఎందుకు తెప్పించాను. బట్ జనరల్గా ఏంటంటే మనం టెస్ట్ బెంచెస్ రన్ చేయాలన్నా లేకపోతే కొంచెం టెస్టింగ్ చేయాలన్నా ఎస్ఎంపిఎస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి అని చెప్పేసి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే తెప్పించాను. అలాగని దీన్ని ఏం చేస్తానో ప్రజెంట్ అయితే తెలియదు. మోస్ట్లీ నేను అనుకుంటుంది ఏంటంటే, ఆల్రెడీ నేను ఒక పీసీ బిల్డ్ అయితే చేశాను. సో ఆ పీసీ బిల్లో అప్పుడు నాకు ఆప్షన్ లేక 650 వాట్ ఎస్ఎంపిఎస్ అయితే యూజ్ చేశాను. ఆ పీసీ బిల్లో కంప్లీట్గా నాన్ ఆర్జీబీ ఉన్నది, ఆర్జీబీకి ఎలా మార్చుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే తీశాను. అందులో ఏంటంటే నేను టెస్టింగ్ కోసం తెప్పించిన 650 వాట్ ఎస్ఎంపిఎస్ అయితే యూజ్ చేశాను. మేబీ దాని బదులు ఇది యూజ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా ఏం డిసైడ్ కాలేదు. సో పీసీకి సంబంధించిన కంటెంట్ అంటే మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పటికప్పుడే మనకి ఐడియా వస్తే తప్పితే ముందు మనం పెద్దగా ప్లానింగ్ అయితే చేసేలాం. ఓన్లీ పీసీ బిల్స్ కానీ ఇటువంటివి అయితే ప్లాన్ చేయొచ్చు. అతను అనడం అయితే మాత్రం కంప్లీట్గా ఇది న్యూ అనేది అన్నాడు, అన్యూజ్డ్ అనేది అన్నాడు. సో చూద్దాం, మరి ఒకసారి ఓపెన్ చేసినట్లయితే అసలు అన్యూజ్డా కాదా ఏంటి అనేది కంప్లీట్గా అయితే తెలుస్తుంది. మోస్ట్లీ దీని యొక్క ప్రైస్ మీకు ఆన్లైన్లో ప్రజెంట్ 1700 1800 ఏమో ఉంది. నాకు అంత ఐడియా అయితే లేదు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేకపోతే స్క్రీన్ మీద ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా అయితే సీల్ వేసేసే ఉంది, కొత్తది అనేది అనుకోవచ్చు. మీరు టాప్ చూసుకున్నారనుకోండి, VS500L అని చెప్పేసి రాశారు. కంటిన్యూస్ పవర్ అని, 120mm ఫ్యాన్ యూజ్ చేశారని, 2 years వారంటీ ఉందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఒక సైడ్ చూసుకున్నారనుకోండి, లెఫ్ట్ సైడ్ మనకి కేవలం దీని మోడల్ ఏదైతే ఉందో మోడల్ గురించి రాశారు. అండ్ రైట్ సైడ్ చూసుకున్నారనుకోండి, రైట్ సైడ్ వచ్చేసరికి దీనికి సంబంధించిన ప్రైస్ ఎంత, ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, ఇది అంతా అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ చూసుకున్నారనుకోండి, బ్యాక్ వచ్చేసరికి మదర్ బోర్డ్ సంబంధించిన కనెక్టర్ ఉందని రాశారు. అండ్ సిపియూకి సంబంధించిన కనెక్టర్ ఉందని రాశారు. 4+4 పిన్స్ లేదా ఈపీఎస్ కనెక్టర్ ఉందని చెప్పేసి అయితే రాశారు. దీనికి సంబంధించి చూసుకున్నారనుకోండి, ఒక PCIe కనెక్టర్ ఉందంట, 8 పిన్ PCIe కనెక్టర్ ఉందంటున్నారు గ్రాఫిక్ కార్డ్ కోసం. సాటా కనెక్టర్స్ వచ్చేసరికి 4 ఉన్నాయంట. అంటే మీరు 4 హార్డ్ డిస్క్ని కానీ లేకపోతే 4 SSDస్ని కానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ 2 మోలెక్స్ కనెక్టర్స్ ఉన్నాయని చెప్పేసి అయితే రాశారు. సో నేను ఇప్పుడు సీల్ని అయితే బ్రేక్ చేస్తాను. సీల్ని బ్రేక్ చేసి మనకి అసలు బాక్స్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. మన బాక్స్ లోపల చూసుకున్నాం అనుకోండి, వీళ్ళు ఒక మాన్యువల్ని అయితే ప్రొవైడ్ చేశారు. జస్ట్ దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి, బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, కనెక్టర్స్ని ఎలా కనెక్ట్ చేయాలని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసరికి పవర్ సప్లై అనమాట. సో కేబుల్స్ మనకు లాంగ్ ఉన్నాయో షార్ట్ ఉన్నాయో కూడా నాకైతే తెలియట్లేదు. పర్లేదు, మరీ లాంగ్ కాదు, అలాగని మరీ షార్ట్ కూడా కాదు. మోస్ట్లీ నాకు 24 పిన్ పర్వాలేదని అయితే అనిపిస్తుంది. బట్ సిపియూకి సంబంధించిన కనెక్టర్ని అయితే ఒకసారి చూడాలి, ఎందుకంటే మోస్ట్లీ వీళ్ళు సిపియూకి సంబంధించిన కనెక్టరే బాగా షార్ట్గా అయితే ఇస్తారు. సిపియూ కనెక్టర్ కూడా మనకైతే సరిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎస్ఎంపిఎస్ని నేను పక్కన అయితే పెట్టేస్తాను. అండ్ బాక్స్లో ఇంకేం ప్రొవైడ్ చేశారో చూద్దాం. బాక్స్లో మనకి కొన్ని కేబుల్ టైస్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు దీనికి సంబంధించిన స్క్రూస్, అలాగే సిలికా జెల్ ప్యాకెట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఫైనల్గా వీళ్ళు ప్రొవైడ్ చేసింది AC పవర్ కార్డు. జనరల్గా మీకు ఒక క్వాలిటీ ఎస్ఎంపిఎస్కి అండ్ ఇటువంటి ఎస్ఎంపిఎస్కి డిఫరెన్స్ ఎక్కడే తెలుస్తుంది. ఇది చూడండి ఎంత వీక్గా ఉందో పవర్ కార్డు. అదే మీరు 550 వాట్ ఎస్ఎంపిఎస్ ఒక మంచి బ్రాండ్లో కొన్నట్లయితే ఈ పవర్ కార్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ యాంప్స్ని క్యారీ చేస్తున్నప్పుడు థిక్నెస్ అనేది ఆటోమేటిక్గా అయితే పెరుగుతుంది. సో పవర్ కార్డ్ని కూడా ప్రొవైడ్ చేశారు. అంతే, ఇంకా బాక్స్లో మనకి వేరేమీ అయితే లేవు. మోస్ట్లీ నేను ఏమనుకుంటున్నానంటే, ఏదైతే మన ఆ పీసీ బిల్డ్ ఉందో 650 వాట్ యూజ్ చేశాను కదా, సో 650 వాట్ పవర్ సప్లైని తీసేసి ఈ పవర్ సప్లైని ఇన్స్టాల్ చేసామనుకోండి, 650 వాట్ అనేది నాకు టెస్టింగ్ కోసం యూజ్ అవుద్ది కదా అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. చూద్దాము, బట్ వీలైతే కనుక ఏం చేసినా కూడా వీడియో తీయడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీరు పవర్ సప్లైస్ ఇటువంటివి కనుక కొనుక్కోవాలని అనుకుంటే, ఖచ్చితంగా నా ఒపీనియన్ ఏంటంటే, మీరు బాగా టైట్ బడ్జెట్లో ఉన్నారని అనుకుంటే మాత్రమే ఇటువంటి యాంటీ స్పోర్ట్స్ కట్ట కొనండి. లేదు మన దగ్గర కొంచెం ఒక 1000 రూపాయలు 1500 ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోగలను అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు ఖచ్చితంగా లైక్ ఒక గిగాబైట్ దగ్గర నుంచి కానీ, లేకపోతే కార్సైర్ దగ్గర నుంచి కానీ, లేకపోతే మనకి డీప్ కూలర్ మాస్టర్, ఇలా మంచి మంచి బ్రాండ్స్ అయితే ఉంటాయి. మోస్ట్లీ మంచి బ్రాండ్స్ నుంచి తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అలాగని యాంటీ స్పోర్ట్స్ కూడా మరీ తీసిపడేయక్కర్లేదు. ఇండియన్ బ్రాండ్స్లో యాంటీ స్పోర్ట్స్ కూడా కొంతవరకు పాపులారిటీని అయితే గెయిన్ చేసింది. అండ్ దీనికి సంబంధించి SSDs కట్ట కూడా నేను 1.5 year 2 years నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు.
కొంతవరకు ఇండియన్ లోకల్ బ్రాండ్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా కొంతవరకు ట్రస్ట్ని గెయిన్ చేస్తున్నాయని చెప్పాలి. ఒకవేళ ఇలాగే కనుక ట్రస్ట్ని గెయిన్ చేసినట్లయితే మనకి ఇవి కూడా యూజ్ చేయడం అయితే మొదలు పెడతారు. సో మీరు ఎప్పుడైనా కానీ మన ఛానల్ సపోర్ట్ చేశారు అనుకోండి, ఇలాగ నేను మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. యాక్చువల్గా మీరు ఎస్ఎంపిఎస్ తీసుకుంటున్నప్పుడు మెయిన్గా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే దానికి ఈ గ్రాఫిక్ కార్డ్ కనెక్టర్ ఉందో లేదో గమనించుకోవాలి. ఒకవేళ మీ పీసీలో కనుక గ్రాఫిక్ కార్డ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి ఈ 6+2 పిన్ జీపీయూ కనెక్టర్ ఉండాల్సి ఉంటుంది. అది కూడా ఏంటంటే ఒకవేళ మీ గ్రాఫిక్ కార్డ్కి ఎక్కువ ఉన్నాయనుకోండి, కొన్నిటికి 16 పిన్స్ ఇన్పుట్ అయితే ఉంటుంది. అటువంటిప్పుడు ఇది కూడా పనిచేయదు, ఇంకా ఎక్కువ పిన్స్ ఉండి చూసుకోవాలి. అండ్ దాంతోపాటు ఈ మోలెక్స్ కనెక్టర్స్ ఎన్ని ఉన్నాయో కూడా చూసుకోండి. కొంతమంది ఏంటంటే స్ప్లిట్టర్ కేబుల్స్ని లేకపోతే ఇటువంటి యూజ్ చేసి అంటూ ఉంటారు. బట్ అలా స్ప్లిట్టర్ కేబుల్స్ కట్ట యూజ్ చేసే బదులు డైరెక్ట్గా ఎస్ఎంపిఎస్కి వచ్చినవి అయితే ఇంకా చాలా బెటర్ అనేది చెప్తాను. నేను ఈఎస్ఎంపిఎస్ అయినా సిస్టమ్లో ఎందుకు యూజ్ చేస్తున్నానంటే అది చాలా బేసిక్ సిస్టము. అంత బేసిక్ సిస్టంలో కూడా నేను ఎంత మంచి ఎస్ఎంపిఎస్ని అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ మీరు ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు ఆ సపోర్ట్ని అందించారనుకోండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, వీడియోస్ అయితే చూడకుండా ఉండట్లేదు. బట్ ప్రతి ఒక్కరు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. మీరు ఎప్పుడైనా కానీ లైక్ కొట్టి షేర్ చేశారనుకోండి, అప్పుడే మనకి ఆ వ్యూవర్షిప్ పెరుగుతుంది. అంతేకాకుండా ఇంకొంచెం మందికి పుష్ అయితే అవుతుంది. సో మీరు కనుక అలా సపోర్ట్ చేశారనుకోండి, ఇంకా ఎక్కువ వీడియోస్ తీయడానికి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.